అమర్, ఇక నుంచైనా నీ ఆలోచన లేని పనులు మానుకో. నేను నీకు దూరం అవుతానన్న ఆవేశంలో ఏవేవో పిచ్చి పిచ్చి ప్రయత్నాలు చేస్తున్నవి తప్ప అందువల్ల ఎదురయ్యే సమస్యలు నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు. నన్ను ఎలాగైనా నీ సొంతం చేసుకోవాలనే భ్రమలో నేనెంత బాధపడతానో, నా 2 కుటుంబాలు ఎంత డిస్టర్బ్ అవుతాయో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. మన ప్రేమ వ్యవహారం కైలాష్ గారికి చెప్పి ఏం వదిలేద్దాం అనుకుంటున్నావు? అమర్ అంటే చాలా గొప్పవాడు అనుకున్నాను. 10 మందికి ఆదర్శంగా నిలిచే ఉన్నత వ్యక్తిత్వం ఉన్నవాడు అనుకున్నాను. ఎందుకు ఇంత చీప్గా ప్రవర్తిస్తున్నావు? చాలు. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకొని నీ జీవితాన్ని నువ్వు చూసుకో. రాధిక, అమర్, నన్ను టచ్ చేస్తే ఊరుకోను. అంతేకాదు, ఇంకొకసారి నన్ను కలవాలని కానీ నన్ను సొంతం చేసుకోవాలని కానీ ప్రయత్నం చేస్తే ఈసారి అస్సలు ఊరుకోను. కాలేజీలో తొలిసారి ఆ అమ్మాయిని చూడగానే ఆ అమ్మాయితోనే జీవితం అని నాకు అనిపించింది. ఒక కవి వర్ణించినట్టుగా ఆ అందం మచ్చలేని చందమామలా అనిపించింది. మాటల్లో వర్ణించావు కానీ మనిషిని చూపిస్తే ఇంకా బాగుంటుంది కదా. వెల్కమ్ రాధిక గారు, వెల్కమ్. మీరు ప్రేమించిన అమ్మాయికి పెళ్ళయింది కదూ? ఏమండి? మిమ్మల్ని ఏం ఆలోచిస్తున్నారు? అమర్, అమర్ గురించి ఆలోచిస్తున్నాను. అమర్ గురించా? అతని గురించి ఆలోచించడానికి ఏముంది? ప్రేమ. బర్త్డే పార్టీలో అమర్ తన ప్రేమ గురించి, ప్రేయసి గురించి వర్ణిస్తుంటే ప్రేమ అంత గొప్పదా అనిపించింది. అమర్ తన ప్రేయసిని అంతలా ఆరాధిస్తున్నాడా అన్న భావన గుండెల్లో ముద్రించుకుని పోయింది. నాకు అమ్మ ప్రేమలోని మాధుర్యం తెలుసు కానీ అమ్మాయి ప్రేమలోని మధురానుభూతి తెలియదు. మన పెళ్ళయ్యాక నీ ద్వారా ఇప్పుడిప్పుడే కొద్దిగా తెలుస్తుంది.
ప్రేమంటే ఏంటి రాధిక? ప్రేమ అంటే ప్రేరేపించే మనసు. ప్రేమ అంటే ఒకరి కోసం ఒకరం పుట్టాము అనే నమ్మకం. ప్రేమ అంటే ఒకరికొకరు తోడున్నారు అన్న ధైర్యం. ప్రేమ అంటే పెద్దవాళ్ళని ఒప్పించడానికి జరిగే మానసిక సంఘర్షణ. ప్రేమ అంటే గెలవడానికి చేసే యుద్ధం. అంటే నువ్వు చెప్పిన దాని ప్రకారం ప్రేమంటే జన్మంతా విడదీయలేని బంధం, అంతేనా? అందుకే అమర్ తన ప్రేయసికి పెళ్ళైందని తెలిసి కూడా ఇంకా గుండెల్లో పెట్టుకుని ఆ అమ్మాయి ధ్యాసలోనే ఉంటున్నాడు. ప్రేమ గురించి నువ్వు చెప్పిన దాని ప్రకారం అబ్బాయి మనసులో ప్రేమ గురించి ఎంత ఆరాధనైతే ఉంటుందో, అలాగే అమ్మాయి మనసులో కూడా ప్రేమికుడి గురించి అంతే ఆరాధన ఉంటుంది కదా. మరి మనసులో ప్రేమికుడి ఆలోచన పెట్టుకుని పెళ్ళైన ఆడపిల్ల భర్తతో ఎలా కాపురం చేయగలదు? ఎలా ఆ ప్రేమను మర్చిపోగలదు? న్యాయం చేయాల్సిందే. అలా కాదని ప్రేమించిన వాడిని పెళ్లి తర్వాత తలుచుకుంటే కట్టుకున్న భర్తకి ద్రోహం చేసినట్టే, కట్టుబడిన బాధ్యతకు మోసం చేసినట్టే. అలాంటి ఆడపిల్లని ఆ దేవుడు కూడా క్షమించడు. వావ్, ఎంత అద్భుతంగా చెప్పావు. ప్రేమలో ఫెయిల్ అయ్యి వేరే పెళ్లి చేసుకునే ప్రతి ఆడపిల్ల పెళ్ళయ్యాక ధర్మాన్ని ఎలా పాటించాలో నీ దగ్గర పాఠం నేర్చుకోవాలి. అమర్ తన ప్రేయసి మీద పెట్టుకున్నట్టే నేను కూడా నీ మీద అదే ప్రేమని, అంతే ఆరాధనా భావాన్ని నా గుండెల్లో పెట్టుకున్నాను. నువ్వు ఎప్పటికీ నాతోనే ఉంటావా? పవిత్రమైన అగ్నిసాక్షిగా మీ చిటికిన వేలు పట్టుకుని 7 అడుగులు నడిచిన నేను కష్ట సుఖాల్లో మీతో పాటే నడుస్తూ నా చివరి శ్వాస వరకు మీతోనే ఉంటాను. థ్యాంక్ యూ రాధిక. మరి అమర్ బాధకి పరిష్కారం ఏంటి? పెళ్ళి. పెళ్ళా? అవును.
అమర్ మరో అమ్మాయిని పెళ్లి చేసుకొని తన ప్రేమని భార్యకు పంచాలి. భార్య ప్రేమను తాను పొందుతూ జీవితంలో ముందుకు వెళ్ళాలి. బాగా చెప్పావు. అమర్ పెళ్లి చేసుకుంటేనే అతని భవిష్యత్తు బాగుంటుంది. సరే, ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. నేను వాటర్ బాటిల్ తీసుకొస్తాను, మీరు పదండి. రే అమర్, ఎందుకురా నువ్వు రోజు రోజుకి ఇలా దిగజారిపోతున్నావు? ముందు రాధిక మనసులో ఒక ప్రేమికుడిగా ఉన్న నువ్వు తన పెళ్లి తర్వాత శ్రేయభిలాషివి, ఫ్రెండ్వి అయ్యావు. ఇప్పుడు నీ ప్రవర్తనతో ఆ స్థానాన్ని కూడా కోల్పోయావు. ఇవన్నీ చేసి నువ్వు సాధించిందేంట్రా చెప్పు? నువ్వెన్ని ప్రయత్నాలు చేసినా రాధికైతే నీ సొంతం కాదురా. నా మాట విను. రాధిక చెప్పినట్టు ఎవరన్నా పెళ్లి చేసుకోరా, అంతా బాగుంటుందిరా. నేను పెళ్లి చేసుకుంటే నువ్వు హ్యాపీగా ఫీల్ అవుతావా సాయి? ఒక్క నేనేంట్రా, మన ఫ్యామిలీ, రాధిక అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారా. ఫ్రెండ్గా నిన్ను ఇబ్బంది పెట్టాను. ఎంత చెప్పినా వినకుండా రాధిక వెంటపడి తన్ని కూడా బాధ పెట్టాను. సరేరా, మీరు చెప్పినట్టు నేను పెళ్లి చేసుకుంటాను. నిజంగానా? అవును సాయి, నేను పెళ్లి చేసుకుంటాను. హలో సాయి. రాధిక, నీకు గుడ్ న్యూస్. గుడ్ న్యూసా? ఏంటి సాయి అది? అమర్ పెళ్లి ఒప్పుకున్నాడు. నువ్వు చెప్పేది నిజమా? నిజం రాధిక, ఇప్పుడే నాతో చెప్పాడు. రాత్రి నువ్వు చెప్పిన మాటలు వాడి మనసు మీద బాగా పనిచేసినట్టున్నాయి రాధిక. ఇది నిజంగా శుభవార్త సాయి. ఒక విధంగా నా వల్లే అమర్ అలా అయ్యాడనే బాధ ఒక పక్క, ఎంత చెప్పినా అర్థం చేసుకోవడనే టెన్షన్ ఇంకొక పక్క. ఇలా నన్ను వేధిస్తుంటే ఇక్కడ నేను మనస్ఫూర్తిగా నా బాధ్యతల్ని నిర్వర్తించలేకపోతున్నాను. ఇప్పుడు గుడ్ న్యూస్ చెప్పి నా మనసుని తేలికపరిచావు. ఇంకా అంత సంతోషంగా ఉంటుంది. థ్యాంక్ యూ సాయి, థ్యాంక్ యూ సో మచ్. ఉంటాను రాధిక. అలాగే సాయి. రాధిక, ఇన్నాళ్లకు నీ మొహంలో స్వచ్ఛమైన నవ్వు చూస్తున్నా. ఈ సంతోషానికి కారణం తెలుసుకోవచ్చా? అది కారణం చెప్పకపోయినా పర్వాలేదు రాధిక, కానీ నువ్వెప్పుడూ ఇలాగే మనస్ఫూర్తిగా హ్యాపీగా ఉండాలి. అదే నా కోరిక. ఇక నుంచి ఇలాగే ఉంటాను కైలాష్ గారు. మిమ్మల్ని ఎప్పుడు సంతోషంగా ఉంచుతాను. తిరుపతి, తిరుపతి, వీడొచ్చాడేంటి? నేను ఎక్కడున్నట్టు వీడికెలా తెలిసింది?
ఇదిగో రామదాసు, తిరుపతి ఇక్కడ పైన పైన పైనున్నావా? రా కిందకి. వస్తున్నా, అక్కడే ఉండు, వస్తున్నా. ఇక్కడికి ఎందుకు వచ్చావురా బాబు నువ్వు? రామదాసు పద, బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం, పద. ఇప్పుడు దాకా నీ మాయ మాటలు నమ్మి మోసపోయింది చాలు. లోపలికెళ్ళి నీ పరువు తీస్తా. వద్దు రామదాసు, పద. వద్దు, పద, బయట మాట్లాడదాం, పద పద పద. వీడెవడు పొద్దున్నే మా ఆయన బ్రతిమాలి మరి వీణ్ణి బయటికి తీసుకెళ్తున్నాడు. ఏం రామదాసు, ఈ మాత్రం దానికి ఇంటి దాకా వచ్చేయాలా? అయినా నా గురించి నీకు తెలీదా చెప్పు? ఎక్కడున్నా డబ్బులుంటే వెతుక్కుంటూ వచ్చి ఇచ్చేస్తాను కదా. ఈ విషయం మా చెల్లికి తెలిసిందనుకో ఎంత ప్రాబ్లమో తెలుసా? ఏంట్రా నువ్వు ఇచ్చేది? ఎరా, నా దగ్గర అప్పు చేసి చెప్ప పెట్టకుండా పారిపోయి నాటకాలు ఆడుతున్నావురా? ఫోన్ చేస్తే తీయవేంట్రా? ఓరా తీస్తే చెల్లెల దగ్గర ఉన్నావని తెలిసింది. నా డబ్బులు నువ్విస్తావో ఆవిడిస్తుందో తేల్చుకుందామని వచ్చాను. రాద్ధాంతం చేయకు, కొన్ని రోజులు గొడవవు, వడ్డీతో సహా నీ డబ్బులు ఇచ్చేస్తాను. ఊరు నిండా అప్పులు చేసి పారిపోయినాడివి నీ మాటలు నమ్మేదెట్లా? ఈరోజు డబ్బులు నువ్విస్తావా, నీ చెల్లెల్ని అడిగి తీసుకోమంటావా? అయ్యా, ఈసారికి వదిలేయండి. ఆడదాన్ని నా మొహం చూసి కొన్ని రోజులు గడివివ్వండి. ఖచ్చితంగా మీ బాకీ తీర్చేస్తాం. దయచేసి గొడవ చేయకండి, మీకు దండం పెడతాను. ఆడదాని మొహం చూసి వారం రోజులు నీకు గడువిస్తున్నాను. మర్యాదగా నా బాకీ తీర్చకపోతే వచ్చి నీ సంగతి చూస్తా. జాగ్రత్త. ఏమయ్యా, ఎంత దాకా చేతికి అందిందంతా అప్పులు చేసి మాకు నరకం చూపించో. ఇన్నాళ్లకు దేవుడి దయవల్ల నీ చెల్లి ఆస్తి అనుభవించే అవకాశం దక్కింది. ఇక్కడ కూడా మమ్మల్ని మనశ్శాంతిగా ఉండనివ్వా? అది కాదే, మనం ఇక్కడ ఉంటున్నట్టు వీడికి ఎలా తెలిసిందని నాకు అర్థం కావడం లేదు. ఏదేలా వాడు డబ్బులు చూసి వాడు మొహాన్ని కొడతానులే, నశపెట్టకుండా నువ్వు లోపల పద. ఆ, దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. హ్మ్. అయ్యో, మీరు కూర్చోండి, కూర్చోండి, చెప్తాను. పాలు తాగండి. థ్యాంక్స్. అయ్యో, ఇట్స్ ఓకే, మీరు నువ్వెందుకు పాలు రాధిక? తాగండి. నేను చూసుకుంటాను. పర్వాలేదండి, మీరు పాలు తాగండి. తాగండి. ఆ, నువ్వు ఇలా ప్రేమగా నా పనులు చేస్తుంటే ఆఫీస్లో కూడా నువ్వు నా పక్కనే ఉన్నట్టుంటుంది తెలుసా? కానీ ఎందుకో ఈరోజు ఆఫీస్కి వెళ్ళాలనిపించట్లేదు. రోజంతా నీతోనే ఉండాలని ఉంది. ఏముంటావు? చాలా ముఖ్యమైన మీటింగ్ ఉందని మీరే చెప్పారు, అందుకే వెళ్ళక తప్పదు అంటాను. అదే ఉంది, మన చేతిలో పనే కదా. రేపటికి పోస్ట్ పోన్ చేస్తాను. అత్తయ్య గారికి తెలిస్తే కోప్పడతాను. ముందు మీరు బయలుదేరండి. తప్పదా? తప్పదు. ఒక్కసారి ఆలోచించకూడదు ప్లీజ్? బాయ్, వెళ్ళండి.